ఏం కూర చేస్తున్నావు? టమాటాలు ఎన్నెమెత్తాలు టమాటాలా? కూర ఎట్లుంటుందో? ఏమో మంచిగా ఉండదు. కూర మంచిగా ఉంటుంది. నానాల కచ్చి ఈ నానకుంటే ఎందుకు నానబెడతాను ఒక చేపల్ని? నానంది పొడి చెట్లు పోతుంది పోత. ఎంత మంచిగా అయినా చూడు, ఇంకా మంచిగా అయితే ఇంకా అడగదు. మా అమ్మమ్మ ఇలా కూర కమ్మ చేస్తుంది, అందుకే నవ్వుతాను. చూడు మంచిగా రాకి పారుతాను గంజుకేసి. గంజు తెల్లగా అవుతుంది అనుకుంటామమ్మ. గంజుకేసి రాకుతాను ఒక తెల్లగా అవుతుంది, గంజే తెల్లగా అవుతుంది. చెప్పు ఒకటి. మర్చిపోయి మా అమ్మమ్మ తలకాయలు కూడా చించాడు కొన్నిటిని. దూడ ఎట్లు వెళ్తాను నేనంత రోత. మా అమ్మమ్మ రోత ఉంటే తినది, అందుకే నీట్గా క్లీన్ చేసుకున్నాకనే తింటది. దూడ ఎట్లా కడుగుతాను, నీతో కడగాలి జిమ్మ. దూడు ఎట్టున్నారు ఇది దూడిగు. జిమ్మలని క్లీన్గా కడుక్కుంటాను. ఇట్లా క్లీన్గా లేకుంటే నువ్వు తినవా? ఎందుకు? చెట్లు మట్టి వాసన పోతారు రోత. ఎక్కడ తిరిగేది మట్టిలో తిరిగే జిమ్మ. మా అమ్మమ్మకు టమాటా మంచిగా లేకుంటే అయ్యది. ఇయ్యవు పారేస్తానా చూడు, పారేస్తానా మంచిగున్న నాటి వరకే చేసుకుంటాను. కొందరు అయితే ఇట్లా చేసుకోవాలి, అలానే వేసి చేస్తారు. కానీ మా అమ్మమ్మ కోపికున్నా లేకున్నా కానీ మంచిగున్న కాడికే వేసుకుంటుంది. మంచిగా లేదా అవుతారు ఇట్లా అట్లా పారేస్తుంది. మట్టి ఇట్లా నేర్తే అలానే ఉంటుంది. అందుకే మంచిగా నీట్గా రుద్దుకుంటుంది. బువ్వ అయితే వేడి వేడి దండుకుంది చూడండి. ఇవాళ మా అమ్మమ్మకు సేపుకాయలు తేవాలి. ఇవాళ సేపుకాయలు కొన్ని కూరగాయలు తేవాలి వండుకుంటా. అందుకు